దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలతో నాతో గత కొన్ని వారాలుగా మాతో మాట్లాడుతూ మా మధ్యలో సంచారం చేస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ఆయన 28వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా నీ వాక్కును ఆత్మను పంపి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నిన్ను ప్రేమించే వారిగా చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలో నాయన. దయతో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కనికరపడండి. విశ్వాసమందు బలమునిచ్చి నడిపించండి. నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడుతూ ఉండగానే మా జీవితాలకు ఒక వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి. నీ దయను కనికరమును కనులారా చూచునట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి నడిపించే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొంది ఉన్నామనే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఇది చాలా విలువైన విషయం. ఈ 28వ వచనం, 29వ వచనం కూడా చాలా విలువైన టాపిక్స్ ఇవి. నా మట్టుకు నేనైతే చాలా ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కారణం ఏంటంటే ఆ కంటెంట్లో ఉన్నటువంటి విలువ చాలా బలమైంది. వచనం చదువుతున్నప్పుడు తేలిగ్గానే ఉండొచ్చు, కానీ ఉపదేశంలో నుంచి మనం చూస్తున్నప్పుడు ఆత్మ ఆ నడిపింపులో అపోస్తలుడైన యోహానును నడిపించిన ఆత్మ నడిపింపులో మనం గనక గమనిస్తే దీని విషయంలో మన పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఎంత గొప్పదో అది అర్థమవుతా ఉంటది. నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని నేనైతే ఎరిగి ఉన్నాను. దయచేసి డోంట్ బి నెగ్లెక్ట్, నిర్లక్ష్యంగా ఉండి కృపను పోగొట్టుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మనం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. గత కాలంలో మనం ఈ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 28వ వచనం కాబట్టి అనే మాటతో ప్రారంభించబడింది. కాబట్టి అనే మాట పైనున్న 18వ వచనం నుండి ఇంచుమించుగా 27వ వచనం వరకు ఉన్న విషయాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. మన ఊరికే ఒక వచనాన్ని చదువుకొని మనకు అర్థమైపోయింది అన్నంత తేలికైనటువంటి విషయాలైతే కాదు. ఇది చాలా చాలా విలువైంది. ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం కనుక మనకు అర్థం కాకపోతే మనందరం ఖచ్చితంగా మోసపోతామనే సంగతి గత లాస్ట్ సండేలో కూడా మనం ఈ వాక్యాలన్నీ చూసాం 28వ వచనంలో. ఈరోజు అందులో నుంచే అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక నడకను మనం చూడాలి.
ఇప్పుడు 28వ వచనం మొత్తానికి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఒక వచనాన్ని మనం అందులో ఉన్న కంటెంట్ లేకపోతే ఉద్దేశం ఏంటి అనే దాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. అది కనుక అర్థం కాకపోతే క్రీస్తు మనకు అర్థం కాడు. అర్థం కాకపోవటం వలన నశించిపోయే ప్రజలు ఎక్కువ. దేవుని వాక్యం అర్థం చేసుకోలేక నశించిపోయే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. పాతాళంలో ఎక్కువ మంది ఎవరుంటారంటే క్రీస్తు నెరగనటువంటి వాళ్లే. మరి బ్రతికొండంగా మాకు క్రీస్తు తెలుసండి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మిస్గైడ్ ఎక్కడ అవుతున్నారు అనేది చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా యోహాను చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు మోసపోకుండానట్లు నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను అనేటువంటి మాటని మనం చూడొచ్చు. అంటే తప్పనిసరిగా ఒక దినాన్న మనల్ని మోసపరిచే అపవాది ఒక రోజున మనల్ని మోసం చేస్తాడు. ఆ మోసం ఖచ్చితంగా మనల్ని యుగయుగాలు ఆరని అగ్నికి తీసుకెళ్తా ఉంటుంది. ఈ పునరుద్ధాన దినాన ఆ 28వ వచనంలో మూల వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆ మాట మళ్ళొకసారి చదువునానా? కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు. చూడండి, ఒక్కొక్క మాటను మీరు చూడండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు అనే మాట మీరు చదివారు కదా, అది ఆ వచనం ఫుల్ఫిల్ అవ్వదు. ప్రత్యక్షమైనప్పుడు వాట్ అబౌట్ నెక్స్ట్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక వచనం ఎప్పుడు కూడా ఒక సత్యం దగ్గర మాత్రమే మనకి కంఫర్టబుల్ గా అర్థమవుతుంది. చూడండి, మళ్ళా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సత్య సంబంధమైన మూల వాక్యం, మూలమైన మాట వచ్చినప్పుడే అందరికీ అర్థమైంది. మిగతా వచనాలన్నీ అంటే ఆ మాటకి సపోర్ట్ చేసే వచనాలన్నీ 100 చదివినా మనకు అర్థం కాదు. మీరు ఆయన యందు నిలిచి ఉండండి అని అంటే వెంటనే మనకు అర్థమైపోద్ది. ఎందుకు నిలిచి ఉండాలి అని అంటే పైన సపోర్ట్ వచనాలు ఉన్నాయి. ఏమని? ఆయన రాకడ ఉంది. ఆయన రాకడలో మనం విడిచిపెట్టబడకుండా మనం దానిని ఆ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడి ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు నిలిచి ఉండాలి. గమనించారా? అంటే మూల వాక్యంలో ఉన్న ఉద్దేశం నీ మనసుకు తెలియపోతే ఆ రోజున యేసు క్రీస్తు నీకు అర్థం కాలేదు అని అర్థం. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 28వ వచనం చదివేటప్పుడు అందులో ఒక మూల వాక్యం, అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది నీకు తెలియాలి. అది తెలిసినప్పుడే యేసయ్య నీకు అర్థం అవుతాడు. లేకపోతే నువ్వు ఒక రోజున వాక్యం చదివాను, ప్రార్థన చేశాను, ప్రభా నేను నీ సన్నిధికి రావాలి అని అంటే మనం అలా వెళ్ళం. మనకి ఖచ్చితంగా భయం పుట్టాలి. ఒక వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం కాని పరిస్థితే క్రీస్తుని ఎరగని పరిస్థితి అనే భయం ఖచ్చితంగా మన జీవితంలో కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ మాట 28 ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే అర్థం కాదు. ఆయన ఆగమనమందు లేకపోతే ఆయన రాకడ యందు అంటే అర్థం కాదు. ఆయన ఎదుట సిగ్గుపడక అంటే అర్థం కాదు. ధైర్యము కలిగి ఉండునట్లుగా అంటే అర్థం కాదు. చివరికి ఏ మాట చదివితే మనకు అర్థమైంది? ఆయన యందు నిలిచి ఉండండి. ఇది ప్రాముఖ్యం. అంటే ఈ సపోర్ట్ చేసే వచనాలు 10, 100 ఉన్నా కంఫర్ట్గా మనకు మ్యాటర్ అర్థం కాదు. ఆ వచనాలని ఫుల్ఫిల్ చేసి మ్యాటర్ని పూర్ణంగా తెలియపరిచేదే సత్యము. ఇప్పుడు ఇంత సపోర్ట్ మాటలన్నీ కూడా చెప్పింది దేని కొరకంటే మనందరం ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలిచి ఉండాలి. అందుకు ఈ సపోర్ట్ వచనాలన్నీ మాట్లాడి కిందకు వచ్చేపాటికి ధైర్యం కలిగి ఉండి మనము ఆయనతో కూడా నిలిచి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ వచనం చెప్తున్న బేసిక్ దేని మీద ఆధారపడి ఉందంటే మనం ఆయన రాకడలో సిద్ధపడి ఆయన ఎదుట నిలబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఉద్దేశం మనం ఎరగలేదనుకోండి, ఆ ఉద్దేశం మనకు తెలియలేదనుకోండి, రాకడలో ఆయన ఎదుట నిలబడి ఉండాలి అనేటువంటి సంగతి మనకు తెలియలేదనుకోండి, వాక్యం నీకు అర్థం కాలేదనుకోండి, యేసు క్రీస్తు కూడా నీకు అర్థం కాల.
నేను చెప్పిన మాట మళ్ళీ మిమ్మల్ని అడిగితే చెప్తారా? ఇప్పుడు నేనేం చెప్పానని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్తారా? ఇంకమ్మా చెప్తారా? ఎప్పుడు అలవాటు చేసుకుంటారు? విన్న వాక్యాన్ని గ్రహించుకోకపోతే క్రీస్తు మీకు అర్థం కాడు. రత్నమ్మ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు వాక్యంలో ఉన్న ఉద్దేశం, మూల కారణం ఏంటి అనే మ్యాటర్ కనుక మీకు అర్థం కాకపోతే యేసుక్రీస్తుని మీరు ఎరగలేరు. మరి మీకు భయం ఉందో లేదో నాకు తెలియదు, భయపడుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి కాస్త వాక్యం ఏమన్నా చదువుతారో కూడా లేదో నాకు కూడా తెలీదు. ఎవరు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఒక వాక్యం నాకు అర్థం కాలేదయ్యా అని అడిగినోళ్ళు ఎవడు లేడు. ఆ ఒంగోలులో కొంతమంది పిల్లలు అడిగారు, అలిసిపోయారు. తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు నీకెందుకు తాగురా అంటే తాగటం అలవాటయ్యాడు ఒక దరిద్రుడు. ఒక దరిద్రుడేమో దైవజనులను వదిలిపెట్టి అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు. బలహీనుల్ని మాటలు నమ్మి బలహీనులకు నచ్చినట్టు ప్రవర్తించాలంట. ఆడొక దరిద్రుడు. ఇలా దరిద్రపు కొట్టు పిల్లలు ఎదురవుతున్నారు తప్ప ఒక్కడన్నా నమ్మకస్తుడిగా నిలబడినోడు ఎవడు కనపడతలే. ఇక మన ఇసాకు దొర గారు చూశారంటే ఆయన తింటం ఏంటో, ఆయన పని ఏంటో, ఆయన ఇష్టం ఏంటో నాకు తెలియదు. ఇక కంఠస్థ వాక్యం చెబుదామంటే మీరు టైం ఇట్లేదు అంటాడు. ముందలన్నా చెప్పాలి, లేదా తర్వాత అన్నా చెప్పాలి. దానికి టైం కుదరట్లేదు. ఇచ్చినప్పుడు నేను ముందలెత్తాను అనుకున్నాను అంటాడు. దొంగల ముఠాన్ని పెంచుతున్నట్టు ఉంది నాకు. నమ్మకమైన పిల్లల్ని ఎవరిని కూడా పెంచుతున్నట్టు లేదు. నేను దయచేసి తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను, మీకు వాక్యం అర్థం కాకపోతే క్రీస్తు అర్థం కాడు. యేసుక్రీస్తు అర్థం కాకపోతే మీరు నెట్ట నిలువున విడిచిపెట్టబడి పాతాళంలో ఉంటారు. ఏం ఆలోచన అక్కర్లా, కన్ఫామ్గా జరుగుతుంది. ఒక్క వ్యక్తి కొరకైనా దేవుని పరిచర్య తప్పనిసరిగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లోకమంతా సంపాదించుకుంటే ఎంత ఘనమైందో తన ఆత్మను రక్షించుకోవటం అంతకంటే ఎక్కువ అని రాశాడు. ఒక ఆత్మ విలువ లోకం కంటే గొప్పదే. అందుచేత లోకం కంటే గొప్పదైన ఒక ఆత్మ విలువను మనందరం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నా. అక్కడ లేఖనాల్లో ఉన్న కాన్సెప్ట్ మనకు అర్థం కానప్పుడు మన ప్రయాస అంతా కూడా వృధా అయిపోతుందనే భయం మనకు ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా వాక్యమిని ముగింపులోకి వచ్చేపాటికి దేవుని లేఖనం యొక్క సిద్ధపాటు, ఆయన ఉద్దేశం మనకు అర్థం కాక ఖచ్చితంగా నశించిపోతాం. నేను చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి నా గుండెల్లో ఉన్న ఆలోచనను అర్థం చేసుకోండి. విమర్శిస్తే నాకేం రాదు, నాకెవడో 10,000 ఇవ్వడం. మిమ్మల్ని బాధ పెడితే నాకేం దండలేసి పండులు ఇవ్వడం. కానీ దేవుని సంకల్పం ఎరగక నశించిపోవడం అనేది చాలా ప్రమాదం. లోకమంతా సంపాదించుకోవడానికి కష్టపడొచ్చేమో కానీ ఆత్మను రక్షించుకోవడం అంత తేలికైన విషయంగా భావించొద్దు. భారంతో చెప్తున్నాను, ఏ క్షణంలో దేవుడు నన్ను పిలుస్తాడో కూడా తెలియదు. నేను దైవజనుడిగా నేను నిజమే చెప్తున్నాను. మీరు కృపను పోగొట్టుకోవద్దు, నేను చెప్తున్నాను. మరలా చక్కగా చదవండి నాన్న. ఆ ఉద్దేశాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఇప్పుడు చూడండి, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు, ఆయన రాకడ వేరు, ప్రత్యక్షత వేరు. రాకడ అంటే ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన మనకు ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఆ ప్రత్యక్షతను మనం పొందుకున్నవాడు మాత్రమే దేవుని యందు నిలిచి ఉంటాడు. మనం లాస్ట్ సండే కూడా చెప్పుకొని నేర్చుకున్నది అదే. ఆయన రాకడను మనం ఎలా గుర్తుపడతాం అనేది లాస్ట్ సండే చెప్పుకున్నాం.
ఆయన రాకడికి ఏ సంభవాలు జరుగుతాయి, దేవుడు యేసుక్రీస్తు తన్నోటితో ఏం చెప్పాడు అనేది మనం చదువుకున్నాం లాస్ట్ సండే. ఆయన నీ రాకడ సూచనలు ఏంటి అని అంటే, మొట్టమొదట మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అంటే మీ గుండెల్లో ఏముండాలో తెలిసిన, ఏదో ఒక రోజున అపవాది దుర్బోధ చేత నన్ను మోసం చేస్తాడేమో అనే భయం ఉండాలి. రాకడ గురించి మొట్టమొదట మనం సిద్ధపడడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు మోసపోమాకండి అని చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా లాస్ట్ సండే మనం ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇందులో ఆయన ఆగమనములు లేకపోతే రాకడలో ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఈ ప్రత్యక్షత ద్వారా మాత్రమే మనం క్రీస్తులో నిలిచి ఉంటాము అనే సంగతిని మనం చూడవచ్చు. మనం క్రీస్తులో నిలిచి ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. దేవుని ఆత్మ మనందరితో బోధించి మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు నిజంగా ఈ మాటలో దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండాలి, ఆ ప్రత్యక్షతలో ఆయనతో కూడా నిలిచి ఉండాలి. మనము ఆయనతో కూడా నిలిచి ఉన్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఇది ఇవాళ నేర్చుకునేటువంటి ఇంపార్టెంట్ విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, పరిశుద్ధ లేఖనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. చదవండి నాన్న. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆల్రెడీ గత ఈ 2వ అధ్యాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. అందులో ఆ వచనం కూడా మనం కొద్దిగా నేర్చుకున్నాం గత కాలంలో. మరొకసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఆయనలో నిలిచి ఉన్నామంటానికి రుజువేంటి, ఎలా తెలుసుకుంటాం? చదువునానా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆ వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని ఆ, చెప్పుకొనువాడు. ఇప్పుడు చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. కన్ఫామ్ గా ఈ వచనం చదువుతున్నప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉన్నామో లేదో చాలా వరకు వివరాలు తెలుస్తాయి. అమ్మ, మీరు ఆయన పిల్ల ఇంక చూడమాకండి. చాలా వివరాలు తెలుస్తాయి. మనం ఒక వచనం దగ్గర నిలబడి ఆలోచించే సామర్థ్యం ఉండాలి. నేనేమంటానంటే, యవ్వన కాలంలో లేకపోతే ఈ వయసులోనే మనం దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే ఆ వచనాల గురించి ఆలోచించగలగాలి. యవ్వన కాలం, బాల్య దశ, ఈ 2 దశలు దాటిపోయిన తర్వాత నువ్వేం ఆలోచించినా నిష్ప్రయోజనమే. ఒక ఆలోచన దేవుని వాక్యాన్ని బట్టి పెరగటం నేర్చుకోవాలి. ఆలోచన విధానం నీలో పుట్టాలంటే వాక్యమును బట్టి ఆలోచన విధానం నీలో పుట్టాలి. వాక్యాన్ని ఆలోచించి ధ్యానం చేయండి. ఆ రోజంతా నీ ఆలోచనలన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి. నువ్వే పని చేసినా ఆలోచనలు సక్సెస్ఫుల్ అవుతాయి. ఈరోజు దేవుని ప్రజలకి ఆలోచనలో సక్సెస్ఫుల్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి అంటే, దేవుని జ్ఞానాన్ని గురించినటువంటి లేకపోతే దేవుని మాటను గురించినటువంటి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. ఇప్పుడు మనలో జరుగుతున్నటువంటి మోసం అదే. ఆ తీరిక ఎవరికి లేదు. ఒకవేళ అలా ఉండాలని చెప్పి గద్దించినా ఎవడు మాటినేవాడు ఎవడు లేడు. ఏంటి మాట్లాడితే గద్దిస్తాడేంటి, మరి ఏం చేస్తావు? బుజ్జగించాలా? లాలీపాపులు తీసుకొచ్చి బుజ్జగించి మాట్లాడాలా? పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవ్యం అంటే ఏంటో తెలిసి పెరిగిన వాళ్ళం మనం.
ఏమో. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించడానికి ముందల చూడండి. 6వ వచనం చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొను వాడు అని ప్రారంభమైంది. 5వ వచనంలో చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చూడండి, ఒక వాక్యాన్ని కన్ఫర్మ్ చేసేటప్పుడు ఆయనలో నిలిచి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి ముందల మనకి గ్రహింపు కావలసిన విషయాలు చెప్తున్నాడు. 5వ వచనం ఏమని చెప్తున్నాడు? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వాని యందు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. అంటే ఇక్కడ మనం ఆయన యందు నిలిచి ఉన్నాము అనే మాట కంటే ముందుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీకు ఎప్పుడు అర్థమైందంటే ఆయన వాక్యము నువ్వు ఖచ్చితంగా గైకొన్నప్పుడు. అంటే మొట్టమొదట ఆయన వాక్యం నీకు అర్థమైతే ఆయన ప్రేమ నీకు అర్థమైంది. ఇప్పుడు చాలా మందికి అర్థం కానిది ఏంటో చెప్పనా? దేవుని ప్రేమ అర్థం కావట్లేదు. చూడండి, ఒక మనిషి బ్రతకడానికి ఎన్ని రకాల కూరగాయలు ఇచ్చాడు చెప్పండి. రోజు ఒక దోసకాయ వంకాయ ఇచ్చాడు అనుకోండి, కాళేశ్వరం మార్కెట్లో లేకపోతే కూరగాయల మార్కెట్లో టమాటా, దోసకాయ, వంకాయ ఈ 3 పంటలే ఉన్నాయి అనుకోండి, తింటారండి? తింటారా? ఆలోచించండి. రాజయ్య, తింటారయ్యా? మరేం చేస్తారు అండి? పోనీ ఓన్లీ కోడి, చికెను, ఆ మటనే ఇచ్చాడు అనుకోండి, పోనీ ఈ 3 ఇచ్చాడు అనుకోండి, నేహాల్ మీకు తెలియదయ్య గారు, నాకు ఒక కోడి ఉంటే చాలయ్య గారు, ఒక్క కోడి రోజు తిన్నా ఇబ్బంది ఏమి ఉండదయ్య గారు అంటావా? నేనంటాను, దేవుడు ఎన్ని రకాల కూరగాయలు ఇచ్చాడు చెప్పండి. ఆయన ప్రేమకు నువ్వే కొలతలు కొలుస్తావు? పోనీ నీకు కూరగాయలు వంటకాలు ఇవ్వటం, ఇది మటను, చికెను ఇవి ఇయటమే కాదు. చూడండి, సముద్రంలో ఎన్ని చేపలు ఇచ్చాడు, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు. ఆయన ప్రేమకు ఏమని వెల చెల్లించగలుగుతావు? ఎప్పుడు గుర్తుపడతారు చెప్పండి? చూడండి, ఒకసారి వీచిన గాలి, ఆయన సముఖంలోంచి ఒకసారి బయటకు వచ్చిన గాలి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గాలి తీసుకొస్తుంది. ఫ్రెష్ గాలి కనుక మనకు తగలకపోతే మన శరీరంలో రకరకాల వ్యాధులు వితిన్ సెకండ్లో వచ్చి పడిపోతాయి. సూర్యుడు గనక ఎండ గనక టైం ప్రకారం వచ్చి అది వెళ్ళకపోతే, ఒక 10 రోజులు సూర్యుడు గనక రావటం మానేస్తే ఏంటి పరిస్థితి? శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాలన్నీ కూడా ఫామ్ అయిపోయి విచిత్రమైన రోగాలు వచ్చి చస్తారు. జనాలు పిట్టలు రాలినట్టు రాలి చచ్చిపోతారు. మీరు ఆలోచించారా? మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమకు ఏమని కొలతలు కొలుస్తావు? ఆయన ప్రకృతిని, సూర్యచంద్ర నక్షత్రాన్ని చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. నైట్ అయ్యేపాటికి చక్కటి చంద్రుడు, పగలయ్యేపాటికి సూర్యుడు, రాత్రిపూట నక్షత్రాలు. ఆలోచించారు ఎప్పుడన్నా? ఆయన ఏమంటాడు తెలిసిన, నా గురించి మీకు అర్థం కావాలంటే నేను సృష్టించిన వాటిని మీరు చూడండి, నా సామర్థ్యం ఏంటో, నా శక్తి ఏంటో, నా మహిమ ప్రభావం ఏంటో మీకు అర్థమవుద్ది. ఇంకా ఆయన ఏమన్నాడు తెలిసిన, నేను వేటిని సృష్టించాను, నా సంగతులన్నీ మీకు బహుతేటగా విసిద పరిచితిని అంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంటాయి. అక్కర్లేదు రండి, చదవక్కర్లేదు, ఇవన్నీ మనకు తెలిసినయే. విసిదపరిచాడంట. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచనలన్నీ కూడా మీకు విసిదపరిచాను అని అంటున్నాడు. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఊకే కష్టపడి ప్రయాసపడి చివరికి మిగిలేది బూడిదే.
దైవ జ్ఞానానికి మించింది ఏదీ లేదు నాకు తెలిసినంత వరకు. ఏదో కొంచెం ఇంగ్లీషు తెలుగు నేర్చుకొని కొంచెం 2 భాషలు నేర్చుకోవడానికి ఉపయోగపడేంత చదువు కంటే ఎక్కువ అవసరం లేదు. ఇది చదవండి, నీ భవిష్యత్ అంతా నువ్వు శరీరంలో బ్రతికిన తర్వాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మొత్తం నీ భవిష్యత్తు కూడా నిత్యత్వంలో ఆయనతో కూడా యుగయుగాలు నిలిచి ఉండే సర్వసంపూర్ణమైన సంగతులు మొత్తం నీకు తెలుస్తాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. నా యందు నిలిచి ఉన్నవాడు లోకం నుండి వేరైన వాడు అని చెప్పబడిందండి. లోకం నుండి వేరైన వాడే ఆయన యందు నిలిచి ఉంటాడని, తండ్రి యందు నిలిచి ఉంటాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఆయన యందు నిలిచి ఉండాలంటే మొట్టమొదట ఆయన వాక్యమును గైకొనేటువంటి జీవితం ఉండాలి. ఆయన వాక్యం గైకొంటే నీకేమవుద్దంటే ఆయన ప్రేమ తెలిసిద్ది. మొట్టమొదట ఈ 2 అనుభవాలు ఉండాలి. నేను అడుగుతున్నాను, ఒక వాక్యం చదివితే నీకు అర్థమైందండి? మరి వాక్యం కోరుకున్న ఉద్దేశం ఏంటో నీకు అర్థం కానప్పుడు దేవుని ప్రేమ నీకేం తెలిసింది? దేవుని ప్రేమ నీకు తెలియనప్పుడు నువ్వు దేవునితో నిలిచి ఉన్నావో లేదో రాకడ ప్రత్యక్షతలో ఆయనతో కూడా నువ్వు నిలిచి ఉండాలి. షైనమ్మా, ఏం చేస్తున్నావు? దెబ్బలు పడతాయి. ఫోన్ అక్కడ పెట్టు, వెళ్ళి అమ్మ నాన్నమ్మకి ఇచ్చే. రేపు ప్రార్థనలో కూడా అలవాటు చేస్తున్నా ఏంటి? లైవ్ అయినా ఏదైనా ఆ పిల్ల తక్కువదా? ఎట్టెట్ట నొక్కుతుంది. నువ్వు ఇస్తే నొక్కకుండా ఎందుకు ఉంటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కొంచెం నాకు అనిపిస్తుంది, వాక్యాన్ని గురించి ఆలోచించడానికి అసలు నాకు తెలిసి టైం ఉండట్లేదు అనుకుంటున్నాను నేను. నో మోర్ టైం. ఐఎమ్ ఇన్ ది బిజీ 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 ఏమో నాకు తెలియదు. చూడండి, అంటే ఇప్పుడు మన ప్రార్థనలో వాక్య ప్రకారంగా మనం దేవుని ప్రేమను తెలుసుకోవాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి, తద్వారా దేవుని ప్రేమ తెలిసింది. ఈ 2 తెలిసినప్పుడు మనం నిలిచున్నామో లేదో తెలిసింది. అసలు వాక్యమే మనకు అర్థం కానప్పుడు అసలు ఈ దాఖలాలే లేవుగా. దేవుడు ఏ ఉద్దేశంతో ఆ టెక్స్ట్లో ఏ ఉద్దేశంతో దేవుడు ఒక మాటను గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియనప్పుడు, అక్కడ టెక్స్ట్లో ఉన్నటువంటి ఉద్దేశం మనకు అర్థం కానప్పుడు నువ్వు దేవుని ప్రేమని ఇప్పుడు తెలుసుకుంటావు. తెలుసుకోకపోతే నువ్వు క్రీస్తులో నిలుచున్నావో లేదో నీకు అది తెలిసింది. ఇప్పుడు వాక్యం తెలిసి ఉండాలి, దేవుని ప్రేమ తెలిసి ఉండాలి. ఈ 2 తెలిస్తే నువ్వు నిలిచి ఉన్నావో లేదో తెలిసింది. ఇక్కడ చూడండి, 6వ వచనం చదువునా, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకొనెను. ఇప్పుడు చూడండి, ఆయన ఈ భూమండలం మీద ఎలా నడుచుకొనెనో అని అంటే ఆయన లైఫ్ అంతా, అంటే వాక్యం చదివినా దేవుని ప్రేమ అర్థమైతే నీకేం అర్థమైందంటే యేసుక్రీస్తు యొక్క లైఫ్ అంతా నీకు అర్థమైంది. ఆయన లైఫ్ అంతా నీకు అర్థమైంది అనుకోండి, ఆయన లైఫ్ నీకు అర్థమైనప్పుడే ఆయన ఎట్ట జీవించాడో నువ్వు కూడా అలానే జీవిస్తావు. అలా జీవించటం అనేదే ఎగ్జాక్ట్లీ యాక్యురేట్గా, ఇంకా ఏమాత్రం తేడా ఉండదు. ఆయన రక్త మాంసాలు ధరించుకున్నప్పుడు దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తమును గైకొని ఎలా బ్రతికాడో, ఏ విధంగా జీవించాడో, మనుషులను సంతోషపెట్టువాడు కాకుండా దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే జీవితం ఎలా చేశాడో అదే జీవితాన్ని నువ్వు కలిగి ఉండటమే ఆయనలో నిలిచి ఉండడం అంటారు. నీకు వాక్యం అర్థం కాదు, దేవుని ప్రేమ నీకు తెలీదు, ఆయనలో నిలిచున్నానని చెప్పుకుంటున్నావు,
ఉన్నాను అని చెప్పుకునేవాడు ఆయన ఎట్ట జీవించాడో మనం కూడా అలానే జీవించాలి. ఉందండి. నీకు ఈ లేఖనం నీకు అర్థం కాకపోయినా నువ్వు ఈరోజు బిర్యానీ వండుకొని శుభ్రంగా తిని పడుకుంటావు. నాకు అర్థం కాలేదు అయ్యగారు దైవజనుడా మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి అని ఏ వచనం గురించి అయినా అడిగారు ఎప్పుడన్నా? అడిగే వాళ్ళని చూస్తే వ్యసన పడతాం. ఆ అడిగి నేర్చుకునేవాడేమో నిలబడ్డావు, 4 రోజులు నేర్చుకుంటాడు, 5వ రోజున పారిపోతాడు. ఎవరికి చెప్పాలి? ఎవరిని సిద్ధపరచాలి దేవుని కొరకు? ఏ క్షణాన ప్రభు రాకడ వస్తుందో తెలీదు, లేదా మన పోకడ జరుగుతుందో తెలీదు. ఈ క్షణంలో మనం విడిచిపెట్టి వెళ్తే మన బతుకేంటి తెలీదు. చూడండి అసలు ఎంత చక్కగా ధీమాగా బతుకుతున్నామో చూడండి. తినటానికి తాగటానికి ఆలోచించేంత ఆలోచన, నిత్య జీవం కొరకు దేవుని వాక్యం నాకు అర్థం కాకపోతే ఈ రోజున తప్పకుండా ఒక రోజున మోసగించబడతాను. యేసు ప్రభు రాకడ సూచనలు ఏంటనంటే ముందర మీరు మోసపోకుండా చూసుకోండి అని చెప్పాడు. ఒకరోజు నేను మోసపోతాననే భయం ఉందండి. తండ్రిగా నేను బతులాడుకుంటున్నాను, మీరు ఆలోచించండి, ధ్యానం చెయ్యండి, సమయాన్ని ఖర్చు పెట్టండి, ప్రార్థనకి సమయాన్ని ఖర్చు పెట్టండి, దేవుని లేఖనం ధ్యానించడానికి ఖర్చు పెట్టండి. ప్లీజ్ సమయానికి రండి, దేవుని ఆరాధించడానికి కష్టపడండి. 7 గంటలకి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుండి 7 to 9, 10 నిమిషాలు ముందుగానే రావాలి. గ్రేస్ పీరియడ్ మహా అయితే 7:15కి గేట్లు కూడా వేసేస్తాను చెప్తున్నాను. మీరు వినకపోయినా బాధ లేదు, రాకపోయినా బాధ లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. గోళ్ళకైనా చెప్పుకుంటాను, నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభు రాకడలో ఆయనతో నిలిచి ఉండడానికి మాత్రం కష్టపడాలి, త్యాగం చెయ్యాలి, వైరాగ్యంతో ఉండాలి, నష్టపోవాలి. నష్టం, వైరాగ్యం, ప్రతిష్ట, త్యాగం లేకుండా దేవుని యందు మనం నిలిచి ఉండలేం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు నా యందు నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు యేసు క్రీస్తులాగా బతకాలి. ఆయన ఎక్కడైనా భూమండలం మీద ఎవడన్నా సన్మానం చేశాడా? ఆయనకి ఏమన్నా గణపరిచి బుకేలు ఇచ్చారండి? దండలు వేశారేమన్నా యేసు ప్రభుకి? ఏ రోజు చూసినా చంపుదామని తిరిగారు. ఎవరో? క్రైస్తవులే. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వాక్యం తెలిసిన వాళ్ళు ఏ రోజు చూసినా యేసుక్రీస్తును చంపాలని ఎతుకుతూ తిరిగారు. నువ్వు ఆయన యందు నిలుచున్నప్పుడు నీ సొంత భార్యనే, నీ సొంత భర్తే, నీ పిల్లలే నిన్ను చంపాలని చూస్తారు, నీకు విరోధులుగా లెగుస్తారు. మా నాన్నగారు చూడండి, గొల్లపూడి మొత్తం నన్ను చూడ ఎంత భయానకరమైన నిందలేసి తిరుగుతూ ఉంటాడు. నిజంగా ఆయన మాటలు నమ్మేవాడు ఒక్కడన్నా మా నాన్నగారిని తీసుకెళ్లి ఒక్కరోజు ఒక ముద్ద అన్నం పెట్టినోడు ఎవడో లేడు ఇక్కడ. మళ్ళీ నా గురించి మాత్రం ఊరూరో పబ్లిసిటీ చేయమంటే చేస్తారు దర్జాగా. ఆయన ఎలాగున్నాడో సేమ్ అదే లైఫ్ ఉంటుంది మనలో. మనల్ని ఎవడో ప్రేమించడు. ఆయన చివరికి ఆయన నమ్మిన శిష్యులు కూడా విడిచిపెట్టిన ఆయన ఒంటరిగానే ఉన్నాడు. కానీ ఒంటరిగా ఉన్న ఆఖరికి తండ్రే తన చెయ్యి విడిచిపెట్టిన ఆయన మనసు మాత్రం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేసి ముగించింది. అందుకనే వాక్యం గైకొనివాడు ఆయన నిజ ఆ దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమాయను అని రాశాడు. దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది. అంటే రాకడ ప్రత్యక్షతలో నువ్వు నిలిచి ఉండాలంటే ఆ ప్రత్యక్షతను ఎరుగుండి ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకొని ఆయనతో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా నీ మొట్టమొదట నీకు దేవుని వాక్యం అర్థం కావాలి. ఆ తర్వాత దేవుని ప్రేమ నీకు పరిపూర్ణం చేయబడుతుంది. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ఎలాగ ఈ లోకంలో నిలిచి ఉన్నాడో, ఆయన ఎలా బతికాడో ఎగ్జాక్ట్లీ అదే లైఫ్ నీ జీవితంలోకి వస్తుంది. లేకపోతే రాదు.
అంటే ఈ విషయాలన్నిటి కొరకు మనందరం కూడా ప్రార్థనలో ప్రభుని అడగాలి. ఆయన ఇవ్వకుండా వాక్యం నీకు అర్థం కాదు, ఆయన ఇవ్వకుండా నీ మనసు మారదు, ఆయన ఇవ్వకుండా దేవుని ప్రేమ అంటే ఏంటో నీ మనసుకు తెలియదు. ఆయన నీకు అర్థమయ్యే విధంగా నీకు చెబితే తప్ప నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుని సర్వసంపూర్ణత అంతా ఈ లోకంలో ఎరిగి ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. పరిశుద్ధాత్ముడు నీకు సహకరించి ఆయన గుణ లక్షణాలు, ఆయన ప్రేమలో ఉన్న సర్వసంపూర్ణత, ఆయన వాక్యానుసారమైన జీవితం ద్వారా నీకు సంపూర్ణంగా అర్థం కావాలి. దాని కొరకు ఉపవాసాలు ఉండండి, దాని కొరకు ప్రార్థన చేయండి, వాటి కొరకు కన్నీరు కార్చండి. అవన్నీ ఏమి లేవు కానీ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి, తినటానికి, తాగటానికి, ఈ ముచ్చట్లు ఆడుకోవడానికి సరిపోద్ది జీవితం మొత్తం. ఒక రోజంతా సెలవు పెట్టి ఉపవాసం ఉండి ఒక రోజంతా ఒక విషయం కొరకు దేవుణ్ణి అడిగి ప్రార్థించి కృప కావాలని అడిగి పొందుకున్న వాళ్ళ సాక్ష్యం ఉంటుందండి. ఈ సాక్ష్యాలు ఏముండవు. ఏం లేదండి, వాక్యములో ఉన్న జీవితాన్ని మన జీవితంలో చూడాలంటే చూడలేక బాధపడమే సరిపోతుంది. నా ఆయుష్కాలం మొత్తం ఇలా ఉండటమే సరిపోతుంది. భయం కలగాలి, నేను క్రీస్తునందు నిలిచి ఉన్నానా లేదా అనే సంగతి మన మనస్సాక్షికి తెలియపోతే మన బ్రతికి ఏమైపోతుందో అనే విషయం ఖచ్చితంగా మనకు భయం ఉండాలి. ఉంటుందండి? ఉండదు. నేను చెప్తున్నాను, నీకు అన్నం దొరకపోయినా పర్వాలా, నీకు ఆరోగ్యం బాగోలేకపోయినా పర్వాలా, నువ్వు క్షీణించిపోతున్నా పర్వాలేదు, నువ్వు దెబ్బతిని అందరి ప్రేమను కోల్పోయినా పర్వాలేదు, ఒంటరిగా జీవించినా పర్వాలేదు, కానీ నీకు తెలియాల్సిందే తెలిసిన ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితం తెలియాలి, దేవుని ప్రేమ నీకు తెలియాలి, ఆయన రాకడ ప్రత్యక్షత నీకు తెలియాలి, ఆయన రాకడలో ఆయనతో పాటు యుగయుగాలు నిలిచి ఉన్నావో లేదో నీకు తెలియాలి. ఇవి తెలియకుండా చనిపోతే నీకు ఉపయోగం ఏమీ లేదు. దేవుడు నీకు ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చినా కూడా అది వ్యర్థమైపోద్ది. ఎందుకు ప్రతిరోజు ఇలా ప్రయాసపడేది? మన ఆత్మను రక్షించుకోవడానికి, లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. ఆత్మను రక్షించుకోవడానికి తప్పనిసరిగా మనం కష్టపడాలి, నష్టపోవాలి, త్యాగం చేయాలి, వాటి కొరకు ప్రతిష్ట కలిగిన జీవితం చేయాలి. ఇవేమీ లేకుండా రాకడలో లేకపోతే మనం ఏ క్షణంలో చనిపోతాం కూడా తెలియదు. ఇవన్నీ తెలియకుండా నువ్వు సిద్ధపడకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలియదు. దైవజనుడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ మనస్సాక్షికి రాకడ ప్రత్యక్షత లేకుండా చనిపోతే ఉపయోగం ఏముంది? అందుకనే అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తాడు, రాకడ ప్రత్యక్షతను గురించి ఎరిగినటువంటి వాడు ఏమని చెప్తాడంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసం వెనక ఉద్దేశం ఏంటి? రాకడకి సిద్ధపడేటువంటి విశ్వాసం. మనం పౌలు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కనుక చదివితే మనం అక్కడ చూడొచ్చు. ఆ మాట చదవన్నానా? మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. చూడండి, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూడండి, రాకడ గురించిన ప్రత్యక్షతను మొట్టమొదటి నీకు అర్థం కావాలంటే రాకడ ప్రత్యక్షత ఉంది అని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే దైవజనుడిగా, రాకడ ప్రత్యక్షత ఉంది అనే విశ్వాసమేనా నీ దగ్గర ఉన్న విశ్వాసం? నిన్ను అనుదినం నడిపించే విశ్వాసం రాకడ ప్రత్యక్షతను కలిగి ఉన్న విశ్వాసమేనా? ఏమో తెలీదు. మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించండి. నేను రాకడ ప్రత్యక్షతను నమ్మిన విశ్వాసం గలవాడనై నేను అనుదినము దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుందని నమ్మారా?
మీ నమ్మకానికి ఆధారం రాకడ ప్రత్యక్షతేనా? ఆయనతో నిలిచి ఉన్నాను అనే ప్రత్యక్షతేనా? విశ్వాసం కలిగిన ఒక దైవజనుడు నిన్ను నీ పిల్లల్ని సిద్ధపరచాలి అని చెబితే వాక్యాన్ని బట్టి నేను ఎలా సిద్ధపడాలి అని అడిగేవాళ్ళు ఉన్నారండి. ఎంత దారుణమైనటువంటి మోసపోతున్నారంటే అంత దారుణంగా ఉన్నారు. నిజంగండి, నేను ఈ వాక్యాలు ధ్యానం చేస్తున్నప్పుడల్లా నాకు భయం కలుగుతుంది. అంటే ఆయనతో నిలిచి ఉన్నామో లేదో తెలియాలంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. పౌలు జీవితంలో అదే చూపిస్తున్నాడు ఆయన. అందుకొరకు పోరాటాలు ఉన్నాయంట. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు. మంచి పోరాటము నేను పోరాడి నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడు. నా పరుగు కడముట్టించింది. పోరాటాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోరాటాలు చేశాడని రాయబడి ఉంది. మంచి పోరాటాలు పోరాడాడంట. ఈ రోజున మన పోరాటాలు దేనికి చెప్పండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. మన పోరాటాలు దేనికి ఉన్నాయో చూడండి. అక్కడ మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవులలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, భోగేచ్ఛల నిమిత్తం ఈ భూమండలం మీద బ్రతుకు తెరువు నిమిత్తం యేసు ప్రభుని విశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని పోరాడుతున్నారండి. అయ్యా, నువ్వు దేనికోసం ప్రార్థన చేసావని అడుగు. పిల్లల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, ఉద్యోగాల కోసమో, వీటి కోసం తప్ప, లోన్ల కోసం, వడ్డీల కోసం తప్ప వేరొక దాని కొరకు ప్రార్థన చేసిన దాఖలాలు ఉండవండి. పుట్టినరోజు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు వీటి కోసం తప్ప ప్రార్థన చేసేది వేరే దాని కొరకు భోగేచ్ఛల నిమిత్తం తప్ప ప్రార్థనను ఉపయోగించేది వేరొక దానికి కాదు. ఇప్పుడు మనకు పట్టింది దెయ్యపు ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ? దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఈ వాక్యం నీకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నీలో దేవుడు విశ్వాసాన్ని పుట్టిస్తాడు. వాక్యాన్ని నమ్మటం వలన పుట్టిన విశ్వాసమేనా మనల్ని నడిపించేది? నేనైనా సరే అద్భుతమైన ప్రసంగాలు నేను చేయొచ్చు, కానీ ఆ అట్టి విశ్వాసాన్ని నా రక్తమాంసాల్లో నేను గనక కలిగి లేకపోతే 100 ప్రసంగాలు చేసిన నేనైనా నరకంలో ఉంటాను ఖచ్చితంగా, ఏం డౌట్ లేదు. ఊరికే సరదాగా వినేటువంటి లేఖనాలు కాదండి ఇవన్నీ. ఒక విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి బహుగా పోరాటాలు పోరాడాడంట అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు నేను చెప్పగలనా? ఒక విశ్వాసాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మితే నీకు వచ్చేది ఏంటో తెలిసిన పోరాటాలు. ఇప్పుడు నీకు పోరాటాలు ఏమీ లేకుండా కంఫర్టబుల్ చక్కటి పరిచర్య చేస్తున్నాను అనుకుంటే, నేను చక్కగా వాక్యం వింటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నానని చెప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒక రోజున మోసపోతావు. నీ విశ్వాసం ఒక రోజున దెబ్బతింటది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏమాత్రం కూడా ఉపయోగపడదు. విశ్వాసం ఎప్పుడు కూడా పోరాటాలు కలిగి ఉంటది. ఏం పోరాడావు చెప్పు? వాక్యం నిమిత్తం ఏం పోరాడావు చెప్పు? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావు చెప్పు? వాక్యం చెప్పిన ప్రకారం ఇదిగో ఈ విషయంలో నేను నమ్మకంగా ఉన్నానయ్యా, పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉన్నాను, విశ్వాస విషయంలో నమ్మకంగా ఉన్నాను, దేవుని కానుక విషయంలో నమ్మకంగా ఉన్నాను, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉన్నాను, వాక్య ధ్యానం చేయటం విషయంలో నమ్మకంగా ఉన్నాను, ప్రార్థించే విషయాల్లో నమ్మకంగా ఉన్నాను. ఉన్నాయండి? నేను చెప్తున్నాను, మరెక్కువ తీర్పు పొందడానికి, మరెక్కువ నాశనం వైపు వెళ్ళడానికే మనం దేవుని మందిరానికి వస్తున్నాం.
అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలిసిన, మరెక్కువగా కూడుకొనుటకు మీరు నాశనము కొరకే మరెక్కువ కూడుకుంటున్నారు. 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరెక్కువగా ఇలాగున ఎందుకు కూడుకుంటున్నారు? కారణం ఏంటి? మనం మొట్టమొదట మన నమ్మకత్వం నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని నమ్మాలి. అది మన హృదయానికి అర్థం కావాలి. అది అర్థం కాకుండా నీ లైఫ్ అంతా కూడా గడుస్తుందంటే, ఒక రోజు నువ్వు బ్లంట్గా మోసగించబడతావు, ఒక రోజు నువ్వు చనిపోయిన వెంటనే నువ్వు వెళ్ళి పాతాళంలో కూర్చుంటావు. దేవుని నీతిని నేర్చుకోవడం కంటే ఉన్నతమైంది, శ్రేష్టమైంది ఏముంది చెప్పండి? నిన్నటి దినాన కొంతమంది దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నారు. ఒక పురుషుడు సంశయమును అబద్ధమును మాని 2 చేతులు, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అనే టాపిక్ దేవుడు మాట్లాడాడు. మీకు ఈ వాక్యం నిన్నటి దినాన చెప్పేశాం. ఈ వాక్యం మీకు అర్థమైందా? అర్థం కాదు. పోగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నాను, నష్టపోవడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ పోగొట్టుకుంటే అయ్యో నేనెంతో నష్టపోతాను. లైవ్లో ఏంటో నేర్చుకోమాకండి, నిజంగా మీరు మోసపోతారు. నేను చెప్తున్నాను. డైరెక్ట్గా వచ్చి ముఖాముఖిగా దేవుని ముఖకాంతిలో నుంచి ముఖాముఖిగా దేవుని స్వరాన్ని వినటం నేర్చుకోండి. ఇళ్లలో ఉండి వింటున్నాను, లైవ్లో ఉండి వింటున్నాను, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. ఏదేదో టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం ఏదో మనిషి ప్రేమ ఇదంతా కూడా. లైవ్లో వింటం అనేది శరీర సంబంధమైన ప్రేమతో కూడిన రిలేషన్షిప్ తప్ప వాక్యానుసారం అయితే కానే కాదు. గొర్రె ఎప్పుడు కూడా సంఘములో చేర్చబడి మందలో కలిసి రావాలా. ఒక పరిశుద్ధమైన మందలో కలిసి నువ్వు క్రీస్తుని వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదట మనము దేవుని వాక్యాన్ని నమ్మటం వలన వచ్చేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మనం జీవించాలి. ఇప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం నీకెలా వస్తుంది? ఆయనలో ఉన్న పరిశుద్ధత నీ జీవితంలోకి ఎలా వస్తుంది? ఆయనలో ఉన్న నీతి న్యాయాలు మన జీవితంలోకి ఎలా వస్తుంది? ఎలా పడితే అలా రాదు, నిలిచి ఉంటే వస్తుంది. నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంట్లో నీకు కావలసినవి అన్నీ ఉంటాయి. నువ్వు బయటికి రాకుండా, కరోనా వచ్చిందండి, నువ్వు బయటికి రాకుండా ఉండు అని అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే ఏమని చెప్తావు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉంటే నీకు అర్థం ఏంటి? ఇంట్లో నీకు కావలసినవన్నీ సిద్ధపరచబడి ఉంటాయి. క్రీస్తునందు నిలిచి ఉంటే నీకు కావలసిన, భక్తికి కావలసినవన్నీ కూడా నీలోకి వస్తాయి. ఆయనలో నిలిచి ఉండకుండా నీ జీవితంలోకి విశ్వాసం కానీ, పరిశుద్ధత కానీ, ప్రేమ కానీ, నీతి న్యాయాలు కానీ ఏది కూడా నీ జీవితంలోకి రాదు. ఉపయోగమే లేదు. చచ్చిన తర్వాత నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం పోయి పాతాళంలో కూర్చోటమే. ఇంతకు మించిన స్టోరీ ఏం లేదు, రిజల్ట్ ఏం లేదు. భయపడే వాళ్ళు ఎవరు లేరండి. చదవండి అన్న. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఒక్క నిమిషం నాన్న, మొదటి నుంచి చదవచ్చులే కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఉంది. ఆ మాటను చూపిస్తాను చూడండి. రైట్, మొదటి నుంచి చదవండి, మీకు ఆ ఉద్దేశం అర్థమవుద్ది, మీకు క్లారిటీ తెలుస్తుంది. మొదటి నుంచి చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇప్పుడు చూడండి, నిలిచి ఉండటం వెనక దేవుని ఉద్దేశం ఏం చూపిస్తుందంటే, నిలిచి ఉన్నావు అనంటే నేను కూడా నీతో ఉన్నాను అని అర్థం. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే విన్నంత తేలిక అర్థం కాదండి. మనం దేవుని యందు నిలిచి ఉన్నాము అనే సంగతి మనకు అర్థమైనప్పుడు ఆయన ఏమంటాడంటే నేను కూడా నీతో నిలిచి ఉన్నాను అంటాడు. అంటే నిలిచి ఉన్నాము అని అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడవి కాదు, నీతో పాటు నీ దేవుడు కూడా నీతో పాటు నిలిచి ఉండాలి. దేవుడు నువ్వు నిలిచి ఉన్నప్పుడే అది నిలిచి ఉండడం అని అంటారు. అర్థం కావట్లా. నేను 14వ అధ్యాయంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 14వ అధ్యాయం 20 నేను నా తండ్రి అందును 10వ వచనం చదువునానా? 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. తండ్రి యందు నేనును, ఇప్పుడు చూడండి, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని, నా యందు తండ్రి కూడా ఉన్నామని నీవు నమ్ముటలేదా? నీవు నమ్ముటలేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కడు కాదు, తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే నీ నమ్మకత్వంలో ఏం జరుగుతుంది అంటే, వాక్యాన్ని నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రి కుమారులు ఇద్దరూ కూడా నీతో నిలిచి ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు తండ్రి ఉంటాడు, కుమారుడు కూడా ఉంటాడు. నమ్ముట వలన నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, నా అంతట నేనే చెప్పట్లేదు, తండ్రి నామందు నివసించుచు, తండ్రి నా యందు నివసించుచు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు, తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను క్రియల నిమిత్తమైన మీరు నమ్మండి. ఇప్పుడు చూడండి, నమ్మకత్వానికి ఆధారం ఏంటంటే తండ్రి కుమారుల్లో ఉన్నటువంటి క్రియలు నీలో ఉండాలి. అంటే వాక్యానుసారమైనటువంటి క్రియలు మన జీవితంలో కనపడాలి. అందుకనే తండ్రిని కుమారుని నమ్మని వాడే క్రీస్తు విరోధి అని చెప్పాడు. ఇప్పుడు మన నమ్మకత్వానికి ఇద్దరు సాక్ష్యం ఉండాలి. తండ్రి నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, కుమారుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సాక్ష్యం కలిగి ఉండాలి. ఇదంతా ఎందుకు అనంటే, నువ్వు నిలిచి ఉంటే తప్ప ఫలించవు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. అంటే నిలిచి ఉండటం వెనక దేవుని సంకల్పంలో ఉన్న ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. నిలిచి ఉండకపోతే మనం ఫలించకపోతే నరకబడి మనం అగ్నిలో పడవేయబడతాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని ఉద్దేశంలో ఉన్న సంగతి, ఆయన రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండి ఆయనతో నిలిచుండే జీవితం కనుక నీలో లేకపోతే మన జీవితం ఫలించదు. ఫలించకపోతే ఒకరోజు నరకబడి మనందరం పోయి ఆరని అగ్నిలో కూర్చుంటాం. అంటే ఈ రోజు మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఆయనతో నిలిచుండడం అనేది నరకాన్ని జయించడం, పాతాళాన్ని జయించడం. ఏమో మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియట్లా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయనలో నిలిచుండకపోతే నువ్వు ఫలించవా? ఫలించవు.
ఇప్పుడు నిలిచి ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆయనలో ఏముంది? వెలుగు ఉంది. ఆయనలో ఏముంది? పునరుద్ధానం ఉంది. ఆయనలో ఏముంది? రక్షణ ఉంది. ఆయనలో ఏముంది? పాపక్షమాపణ ఉంది. ఆయనలో ఉన్నవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం అనేది ఒక అంటుకట్టబడేటువంటి జీవితం ద్వారా ప్రారంభించబడుతుంది. అంటే నీ నమ్మకత్వం, వాక్యం వినటం వలన నువ్వు నమ్మినటువంటి నీ నమ్మకత్వం నిన్ను తీసుకెళ్లి యేసు క్రీస్తులో ఉన్న జీవము చేత అంటకట్టుబడి దేవుని కొరకు ఫలించే ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమో పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుందో తెలియట్లే నాకు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో నిలిచి ఉండడానికి నేను 3 విషయాలు రాశానండి. ఒకటి, నిలిచి ఉండడం అంటే విశ్వాసం కలిగి ఉండడం. రెండవది, పరిశుద్ధత కలిగి ఉంటాం. మూడవది, దేవుని ప్రేమను కలిగి ఉంటాం. 3 విషయాలు చెప్పాలి నేను ఇప్పుడు. 28వ వచనం ముగించాలంటే ఈ 3 విషయాలు మనలో సంపూర్ణం చేయబడాలి. అప్పుడు కానీ ఈ 28వ వచనం కంప్లీట్ అవుతుంది. అంటే దాని సంగతులు మనకు అర్థమవుతాయి. అర్థమైన తర్వాత మనము ఈ గుణ లక్షణాలన్నీ కలిగి ఉంటే తప్ప ఆయన రాకడ ప్రత్యక్షతలో నిలిచి ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు నిలిచి ఉండమని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే, నిలిచి ఉంటే తప్ప నువ్వు ఫలించలేవు. నువ్వు ఫలించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవు. ఫలించని ప్రతి చెట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకబడి పాతాళానికి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నిలిచి ఉండకుండా ఒక దినాన నరకబడి పాతాళంలోకి వెళ్ళటానికా మనందరం చేర్చబడింది? ఇక్కడికి మనందరం పాటలు పాడేది ఎందుకు? ఆరాధన చేసేది ఎందుకు? దేవుని వాక్యం వినేది దేనికి? సహవాసం చేసేది దేనికి? ఒక దైవజనుడు పెట్టుకొని మనందరూ సహవాసం చేసేది ఎందుకు? ఎందుకు అనంటే రాకడ ప్రత్యక్షతలో ఆయనతో నిలిచి ఉండి బహుగా ఫలించాలి. ఫలించే జీవితం కొరకే నీ విశ్వాసం పనిచేయాలి. మరి నీ విశ్వాసం ఈ రోజున దేని కొరకు? నువ్వు విశ్వాసం అంటే నీ భోగేచ్ఛల నిమిత్తమై నీ విశ్వాసం పనిచేస్తుంది. నీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కొరకు నీ విశ్వాసం పనిచేస్తుంది తప్ప, భోగేచ్ఛల నిమిత్తం పనిచేస్తుంది తప్ప, శరీర సంబంధమైన మనుషుల చేత కల్పించబడిన పద్ధతులను అనుసరించడానికి పనిచేస్తుంది తప్ప వేరొక దానికి పనిచేయట్లా. భయం ఉందండి నీకు? ఈ రోజున చక్కటి తీయటి మాటలు, ఎంత ఆనందంగా ఉంటాయో తీయటి మాటలు. ఏం కాదు బ్రదరు, సహోదరుడా, ఏం కాదు సిస్టర్, నువ్వు గుడికొస్తే చాలు పరలోకం వెళ్ళిపోతావు. తీయటి బోధలు పెరిగిపోయినాయి. నేను చెప్తున్నాను, వాక్యం ఇంతవరకు నీకు అర్థం కానట్టే. వాక్యం అర్థం కాకుండా నీ దినము, ఈ రోజు నీ జీవితం గడిచిపోయిందంటే యు ఆర్ ఏ ఫూల్. నువ్వు దేవుని కొరకు ఫలించే విశ్వాసం నీలో ఖచ్చితంగా ఉండాలి. ఆయనలో నిలిచి ఉండి ఆయనలో అంటగట్టబడే ప్రతి విశ్వాసం ఖచ్చితంగా నీకు ఉండాలి. అది లేకపోతే బాధపడు, అది లేకపోతే దిగులు పడు, అది లేకపోతే ఉపవాసం ఉండి ఆ జీవితం నాకు లేదు ప్రభు అని కన్నీరు కార్చు. ఆ జీవితం కొరకు సంఘాన్ని, దైవజనుల్ని ఇంటికి పిలిపించి ఉపవాస ప్రార్థన కూటం పెట్టుకో. 4 రోజుల్లో 2 రోజులు ఉద్యోగాలకు సెలవులు పెట్టి కనీసం 2 రోజులు ఇళ్లలో ఉపవాస కూటాలు పెట్టుకోండి. పెట్టుకోరు, కుదరదు. 2 రోజులు ఇతర ఫంక్షన్లకు చుట్టూ తిరగడానికి, చుట్టాల చుట్టూ తిరగడానికి 2 రోజులు అయితే 3 రోజులు, వారం రోజులైనా సెలవులు పెడతారు. ఎంత ధైర్యమో చూడండి. ఏండి, ఆత్మను రక్షించుకోవడం ఊరికే నువ్వు వాక్యం విని ఈనొచ్చి కానుకలిచ్చి చాపలేసి పరిచయం చేసి అవసరాలకు డబ్బులు ఇస్తే నువ్వు పరలోకం వెళ్ళవు. ఖచ్చితంగా నీకు లేఖనాలు అర్థం అవ్వాలి. అర్థమైన విశ్వాసం పోరాడిద్ది. ఆ పోరాటాలు దేని కొరకు తెలిసిన? ఇదిగో పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి, నీతిని సంపాదించుకోవడానికి పోరాటాలు చేస్తావు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి,
నా సమయం అయిపోతానే ఉంది. బాయ్, ఆ మైక్ తీసి బాక్స్ పెట్టు, లేకపోతే అది ఇంకోటి ఉందిగా అది ఇచ్చేయి, ఆ చిన్నది ఉందిగా అది ఇచ్చేయి, ఆ పెద్ద సరిగ్గా పనిచేసి చావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఏలయనగా నా యందు చూచినట్టు. చూడండి, దైవజనుడు ఏమంటున్నాడు చూడండి. నా యందు మీరు ఏం చూశారు? చూచినట్టు. నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు. మీరు నా యందు ఉన్నదని మీరు వినుచున్నట్టు. పోరాటము మీకును కలిగి ఉన్నందున. ఏ పోరాటం కలిగి ఉన్నారు చెప్పండి? మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, కొంచెం రైట్. ఇప్పుడు చూడండి అన్న, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. చదవండి అన్న. ఇప్పుడు ఎక్కడున్నాం? ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనంలో మనం ఏం చూస్తున్నాం చూడండి. చదవండి అన్న. ఏలయనగా నా యందు చూచినట్టు, నా యందు ఉన్నదని మీరు వినుచున్నట్టు పోరాటము మీకు కూడా కలిగి ఉన్నందున. అంటే దైవజనుల్లో ఉన్న పోరాటం ఎక్కడుందంట? సంఘములో ఉంది. అంటే వాళ్ళ నమ్మకం చూడండి ఎక్కడికి నడిపించిందో. ఫిలిప్పీ సంఘాన్ని ఎక్కడికి నడిపించిందో చూడండి. యేసుక్రీస్తు నందు వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యం యొక్క నమ్మకత్వం, దైవజనుల్లో ఏ పోరాటాలు ఉన్నాయో, ఏ విశ్వాసం ఉందో, వాళ్ళు ఎలా పోరాడుతున్నారో, ఎలా శ్రమ పడుతున్నారో, ఎలా నష్టపరుచుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళు కూడా చూసి నమ్మారంట. నేనేమంటానంటే, ఇవాళ మనం నమ్మగలుగుతున్నామండి? మన నమ్మకత్వానికి దైవజనుడు ఆధారంగా ఉన్నాడా? మన నమ్మకత్వానికి దేవుని వాక్యం ఆధారంగా ఉందా? నిజంగా నేను చెప్తున్నాను దైవజనుడిగా, మన నమ్మకత్వానికి ఖచ్చితంగా రుజువులు ఉండాలి. దైవజనుడే నీకు ఒక రుజువు. ఫిలిప్పీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, ఇదిగో నాలో ఉన్న పోరాటాలు, నాలో ఉన్నటువంటి నిలిచి ఉన్నటువంటి విషయాలు మీరు కూడా కలిగి ఉన్నందున సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. నేనేమంటానంటే, ఆ రోజున వాళ్ళు ఏం నమ్మారు? పోరాటాలు నమ్మారు. విశ్వాసానికి ఉన్నటువంటి పోరాటాన్ని నమ్మారు, నమ్మకత్వాన్ని నమ్మారు, పరిశుద్ధతను నమ్మారు, నీతిని నమ్మారు. మన విశ్వాసానికి నమ్మకత్వం ఆధారం ఏముందో చెప్పండి? దైవజనుడు కోరుకునేది ఒకటి, మనం కోరుకునేది ఒకటి. దైవజనుడి మధ్యలో, వాక్యం మధ్యలో, మన మధ్యలో నమ్మకత్వం ఉందండి. నేను చెప్తున్నాను, నమ్మకత్వానికి ఎప్పుడు కూడా ఒక రుజువులు కలిగి ఉండాలి. ఈ రోజున ఎందుకు ప్రార్థన చేయరు? ప్రభా, నా దైవజనుల హృదయం నాకు అర్థం కావాలి. ప్రభా, నీ వాక్యం నాకు అర్థం కావాలి. నీ వాక్యంలో ఉన్న ఉద్దేశం నాకు తెలియాలి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసి అడుగుతావా? దేని కొరకండి ఖర్చు అయ్యేది? షుగర్ బాగా పెరిగిపోవటం వలన ఎంత నీరసం అయిపోతున్నానంటే, కానీ వాక్యం ధ్యానం చేసిన కాసేపు అయినా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను. మత్తు వచ్చేస్తుంది శరీరంలో, బరువు అయిపోతున్నాను నేను. నా బాడీ నాకు తెలియకుండానే కదలలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. కాళ్ళు మొత్తం తిమ్మిరి పెట్టేస్తున్నాయి, సురుకు పొట్లు వచ్చేస్తున్నాయి, కత్తులు పెట్టాడు ఆ అరికాళ్ళు పొడిచి లాగుతున్నట్టుగా ఉన్నాయి. మహాశ్రమను అనుభవిస్తున్నా. 4 టాబ్లెట్లు వేసుకొని ఇంజక్షన్ చేయించుకోవడం నాకు తెలియదండి. బ్రతికేది నేను కాదు. గలతీ పత్రికలో పౌలు అదే చెప్తున్నాడు.
నా యందు క్రీస్తు జీవించుచున్నాడు అంటాడు. 2వ అధ్యాయం 20 వచనం చదువునానా? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం కూడా చదవండి. నేను క్రీస్తుతో కూడా చూడండి, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు ఆయన ఎలాగూ జీవించాడు, ఇప్పుడు పౌలు ఎలా జీవిస్తున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకంలో సిలువ శ్రమలు అనుభవించి ఎలా శ్రమ పడ్డాడో సేమ్ అలానే పౌలు కూడా శ్రమను అనుభవిస్తున్నాడట. ఎందుకంటే శ్రమను అనుభవించాలి? లోకం నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతానంటే నిన్ను ఊరికినే సరదాగా నమ్మమ్మా, నువ్వు వెరీ గుడ్, నువ్వు దేవుని నమ్మి చక్కగా పరలోకం వెళ్ళి అంటున్నావు. లోకం నీతో పోరాడిద్ది, నిన్ను బాధ పెడుతుంది, నేను దిగులు పడుతుంది. నేను చెప్తున్నాను, దిగులు పడ్డం కన్నా నువ్వు వాక్యాన్ని బట్టి ప్రవర్తిస్తే నీ ప్రవర్తన ద్వారా ఇతరులు రక్షించబడతారు. నువ్వు గుడ్డోడు అనేకులు గుడ్డోడు చేయొద్దు. అందుకనే పౌలు అన్నాడు, నాలో ఒక పోరాటం ఉంది, నాలో ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఎవరు నమ్మారు? అందుకనే ఆ శిలువ శ్రమ పొందినంతగా చదువునానా 20 వచనం 2 గలతీ. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నా ఈ జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాడంట. చూడండి, ఇప్పుడు ఈ బ్రతుకులో ఉన్నటువంటి విశ్వాసం మనల్ని నిన్ను నన్ను బ్రతికేటట్టు, క్రీస్తు వలే బ్రతికేటట్టు చేస్తుంది. మరి నువ్వు నమ్మిన విశ్వాసం నిన్ను క్రీస్తు వలే బ్రతికేటట్టు చేస్తుందా? తెలియదు. అంటే ఇంతవరకు ఒక విశ్వాసం యొక్క విలువ అంటే ఏంటో కూడా మనకి ఇంతవరకు తెలీదు. నువ్వు నమ్మిన విశ్వాసం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా ఎగ్జాక్ట్లీ కూడా ఈ లోకంలో రక్త మాంసాల్లో బ్రతుకునంగా ఎగ్జాక్ట్లీలో అదే జీవితాన్ని జీవిస్తాం. అందుకనే ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పేవాడు. ఈ లోకంలో ఆయన ఎలాగూ జీవించానో అలాగునే మనము కూడా ఆయన యందు నిలిచున్న ప్రతి వ్యక్తి ఆయనలాగే జీవించాలి. వేరే అదర్ ఆప్షన్స్ లేవు. అందుకనే పౌలు యొక్క జీవితంలో ఆయన చూపిస్తున్నాడు, నేనేదైనా బ్రతుకున్నానంటే అది నా వల్ల కాదు, కానీ నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే బ్రతుకుతున్నాను అంటాడు. బిడ్డలారా, నిన్ను బ్రతికించేది విశ్వాసం. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు. నీకు వాక్యం చదివి అది అర్థమైతే ఆ అర్థమైన విశ్వాసమే, అర్థమైతే అర్థమైనటువంటి ఆ వాక్యం ద్వారా నీకు కలిగినటువంటి విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను ఆయన రాకడ ప్రత్యక్షతలో ఆయన ఎదుట నిన్ను నిలబెడుతుంది. ఉందండి? ఏమో తెలీదు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను బతిలాడుకుంటున్నాను మిమ్మల్ని, కాలం సమయాలు వృధా చేసుకోవద్దు, సమయాలు వృధా చేసుకోవద్దు. దేంతో పెడితే దాంతో సమయం ఖర్చు అవ్వమాకండి. త్యాగం చేయండి. 3 దినాలు శుద్ధీకరణ కొట్టారంటే అసలు మరి 3 దినాలు రారండి, మరి అదేంతో నాకు అర్థం కాదు. ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉన్నప్పుడు అదేమంటాం, మనం హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ఏమంటాం, ట్రాలీ అంటావా, ఏంటిది ప్రభాకరది, స్ట్రెచ్చరా, స్ట్రెచ్చర్ మీద అయినా సరే పడుకోబెట్టుకుని తీసుకెళ్ళాడు. ఒరే నన్ను తీసుకెళ్ళి అక్కడికి పడుకోబెట్టండి రా, ఆడ తీసుకెళ్ళి ఉంచండి రా అనాలా అంటారండి. అనరు. ఎందుకంటారు? వాక్యం పోగొట్టుకుంటే జీవం పోద్దన్న సంగతి మనకు అర్థం కాదు కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల జీవం, ఆయనలో ఏ జీవం ఉంటే ఆ జీవం వస్తుందండి. చూడండి, మరణాన్ని జయించేటువంటి జీవం ఇప్పుడు ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఆయనలో ఉన్న జీవం ఇప్పుడు నీకు రావాలి. అదే నిలిచి ఉండడం అంటే. ఆయనతో నిలిచి ఉండకుండా, ఆయన్ని కలిగి ఉండకుండా, ఆయన్ని నమ్మకుండా ఆయనలో ఉన్న గుణ లక్షణాలు నీలోకి ఎలా వస్తాయి?
ఇందాక అమ్మ ఒక పాట పాడింది. ఏం పాట అమ్మా? ప్రేమించేదన్ రాజా ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదన్ ప్రేమించేదన్ ప్రేమించేదా వరకు నా ప్రాణం నీ మధ్యలో చేరే వరకు ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమలో చేరే వరకు ఆరాధించాలంట, ఆయన ప్రేమించాలంట. పౌలు ఎంత చక్కటి అనుభవాలు కలిగి ఉన్నాడు చూడండి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, సమయం లేదు, ముగిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి చదువునానా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించారు, నా యందు ఉన్నట్టుగా మీరేం విన్నారు, ఏమి చూశారు, మీరు వాటిని చెయ్యండి. నేర్చుకోండి, వాటిని చెయ్యండి. నా దగ్గర ఏం చూశారు, నా దగ్గర ఏ విశ్వాసం చూశారు, దాన్ని నేర్చుకోండి, దాని ప్రకారంగా మీరు చెయ్యండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు అప్పుడు దాకా దేవుడు తోడైండును. నువ్వు దైవజనులో ఏ పోరాటాలు ఉన్నాయి, దైవజనులో ఏ విశ్వాసం ఉంది, నీతిమంతుల్లో ఏ గుణ లక్షణాలు ఉన్నాయి, నువ్వు చూడాలి, నేర్చుకోవాలి, దానిని గైకొనాలా. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుంటాడు. అప్పుడు దాకా దేవుడు నీకు తోడుండడు. నీకు, నీ కుటుంబానికి, బిడ్డలకు దేవుడు తోడుండడు. కనీసం నీ కుటుంబంలో నువ్వన్న నిలిచుంటే నిన్ను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కనికరపడతాడు. నీ బిడ్డల మీద నీ కనికరం, దేవుని కనికరాన్ని ఉంచుతాడు. మనం నుంచోవో ఇతరులు కూడా నుంచోబెట్టాం. ఆయనలో నిలుచున్నావో లేదో తెలియకుండానే నువ్వు చచ్చిపోతావు, పోయి ప్రాంతాలలో కూర్చొని యాతన పడతావు. ఇంతకు మించి స్టోరీలో ఉండదు. ఈరోజు ఉదయకాలంలో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నానండి. ఆయన కృపను నిర్లక్ష్యంగా పోగొట్టుకోవద్దు. సమయం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానించండి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయండి, సమయం దొరికినప్పుడల్లా ప్రభా నేను నీలో నిలిచి ఉండాలా. ఎందుకంటే నేను ఫలించకపోతే నరకబడి ఆరనే గిన్నెలకు వెళ్ళిపోతాను. అందుకని నేను నమ్మాలి, నీ యందు విశ్వాసం ఉంచాలి. నీ యందు విశ్వాసం ఉంచడం వలన నీలో నిలిచి ఉండే భాగ్యం దొరుకుతుంది. నీలో నిలిచి ఉంటేనే నేను బహుగా ఫలించగలుగుతాను ప్రభా. ఫలించే ప్రతి మొక్క నరకబడి, ప్రతి చెట్టు నరకబడి ఆరన గిన్నెలకు వెళ్ళిపోతుందయ్యా. నేను అలా ఉండడానికి వీల్లేదు ప్రభా. నేను నీలో నిలిచి ఉండడానికి, బహుగా ఫలించడానికి, నీలోనే నిలిచి ఉండి అంటగట్టబడే జీవితం కావాలి. అలాగ నమ్మటానికి కృపగా ఇచ్చేయమని అడగాల. ఈ రోజున అలాంటి కృప కావాలని ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారండి, ప్రార్థించేవాళ్ళు ఉంటారా, మరపెట్టేవాళ్ళు ఉంటారా? ఈరోజు నిజంగా ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి. ప్లీజ్ దయచేసి సమయాన్ని పోగొట్టుకోవద్దు. 7 to 8 ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నిర్లక్ష్యం ఉండొద్దు. 1 గంట దేవునికి ఇవ్వండి, మీకు ధైర్యం వస్తుంది. మీరు ఆయనలో నిలిచుంటారు. మీరు మాట్లాడుతుంటే నీ భర్తకి విశ్వాసం వస్తుంది, నీ భార్యకి విశ్వాసం వస్తుంది, నీ పిల్లలకు విశ్వాసం వస్తుంది. ఆయనలో నిలిచుండే జీవితం నేర్చుకోండి, అనుసరించండి, గైకోనండి. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు, మీరు నేర్చుకోండి. నాలో ఏముంది, మళ్ళీ చదువున్నాను ఆ మాటలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువున్నాను. మీరు నా వలన ఏమి నేర్చుకున్నారు, నేర్చుకుని అంగీకరించారు. మీరు
అట్టి వాటిని మీరు చెయ్యండి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు దిగి వస్తాడు, ఆయన మీకు మీ కుటుంబానికి తోడై ఉంటాడు. ఇక జీవించేది నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తే విశ్వాసము ద్వారా నా యందు జీవిస్తున్నాడు అంటాడు. విశ్వాసం ద్వారా యేసు క్రీస్తే ఆయన మనలో నివాసం ఉంటాడు, ఆయనలో అంటుకట్టబడాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ప్లీజ్ అండి, ఆలోచించండి. 1-2 సార్లు వాక్యం మీకు పంపిస్తున్నాను, వినండి, విని అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఒక మంచి తీర్మానంలోకి రండి, ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు దయచేసి. మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు.